డిజిటల్ మార్కెటింగ్ చాలా కష్టమైపోయిందా? నన్ను అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఎస్‌ఈఓ చేస్తున్నా, నా వెబ్‌సైట్ ర్యాంక్ అవ్వట్లేదు. నేను యాడ్స్ రన్ చేస్తున్నా, నాకు మంచి రిజల్ట్స్ వస్తలేదు. ప్లాట్‌ఫార్మ్ చేంజెస్ వస్తున్నాయి. అండ్ గూగుల్ చాలా అప్డేట్స్‌తో వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ ఏఐ వచ్చేసింది. ఒక కంటెంట్ రైటర్ చేయాల్సిన పని ఒక ఏఐ టూల్ 10 నిమిషాల్లో చేసేస్తుంది. సో, ఇలా చెప్తున్నారు. నిజంగా డిజిటల్ మార్కెటింగ్ కష్టమైపోయిందా అని నన్ను అడిగితే నా ఆన్సర్ యెస్ కాదు, నోను కాదు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఏం చాలా కష్టమైపోలేదు. సో, కానీ ఇట్స్ బికమింగ్ లైక్ లెస్ ఫర్గివింగ్. అంటే ఏంటంటే ముందు నువ్వు యావరేజ్‌గా డిజిటల్ మార్కెటింగ్ చేసినా సరే నీకు రిజల్ట్ వచ్చేవి. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్‌గా చేస్తే తప్పించి నీకు రిజల్ట్ రాదు. సో, నేనేదో యావరేజ్ చేస్తున్నా, ముందు ఓల్డ్ ఎస్‌ఈఓ, ఓల్డ్ మార్కెటింగ్ ఇలా చేస్తానంటే ఎవరి దృష్టిలోనూ నువ్వు పడవు. నీ బిజినెస్ గ్రోత్ కాదు. ఇప్పుడు 10 ఇయర్స్ వెనకాలకు వెళ్దాం. అప్పుడు వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ చేసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అండ్ సోషల్ మీడియాలో పోస్టులు చేసే వాళ్ళకి అంత కాంపిటీషన్ లేదు. అండ్ యాడ్స్ రన్ చేసేవాళ్ళు కూడా తక్కువే. అప్పుడు ఎవరైతే డిజిటల్ వాళ్ళకి ఎర్లీగా వస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండేది. తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఏమైందంటే కంటెంట్ మార్కెటింగ్ వచ్చింది. ఎవరైతే కంటెంట్ ఎక్కువ పోస్ట్ చేస్తారో లైక్ బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్, వీడియోస్, ఇమేజెస్ ఇలా ఎవరైతే కంటెంట్ వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ వెబ్‌సైట్‌లో ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండేది. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ కంటెంట్‌కి అడ్వాంటేజ్ ఉండేది కాంపిటీటివ్‌లో. ఇప్పుడున్న జనరేషన్‌లో వాల్యూమ్ ఆఫ్ కంటెంట్‌కి అడ్వాంటేజ్ ఉందా అంటే యెస్ ఉంది. కానీ ఇప్పుడున్న ఏఐ ఎరాలో కంటెంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ముందు ఒక టాపిక్‌ని రీసెర్చ్ చేయాలన్నా, ఒక బ్లాగ్ రాయాలన్నా టైం పట్టేది. అండ్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. చాలా టూల్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. నీకు చాట్‌జీపీటీ నీకు 10 మినిట్స్‌లో నీకు ఒక కంటెంట్ ఐడియా ఇచ్చేస్తుంది. బ్లాగ్ కంటెంట్ ఇచ్చేస్తుంది. ఇమేజ్ జనరేట్ చేస్తున్నాయి. వీడియోస్ జనరేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏది అడ్వాంటేజ్ ఉంది అంటే ఇప్పుడు వర్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి అసలు అడ్వాంటేజ్ లేదు. వర్క్ ఎగ్జిక్యూషన్‌లో ఏమాత్రం అడ్వాంటేజ్ లేదు. మీకు ఏదైనా అడ్వాంటేజ్ ఉంది అంటే స్ట్రాటజీ. సో, మీ కాంపిటీటర్స్‌కి అవే టూల్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. మీకు అవే టూల్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఏది కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అంటే స్ట్రాటజీ. ఎవరైతే రైట్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఏ అనే కాఫీ షాప్ ఉంది. బి అనే కాఫీ షాప్ ఉంది. 2 కాఫీ షాప్‌లోన సేమ్ మెనూ ఉంది. అండ్ వీళ్ళకి వెబ్‌సైట్ ఉంది. వాళ్ళకి వెబ్‌సైట్ ఉంది. వాళ్ళు సేమ్ ఎస్‌ఈఓ చేస్తున్నారు. గూగుల్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, మెటా యాడ్స్ అన్నీ రన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా టూ మెనీ పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అని నన్ను అడిగితే సో రోజు పోస్ట్ చేసినా లేదంటే ఎస్ఈఓ చేసినా, మార్కెటింగ్ చేసి పెయిడ్ యాడ్స్ రన్ చేసినా ఎవరైతే కస్టమర్ ప్రాబ్లం కనుక్కొని వాళ్ళకి సొల్యూషన్ ఇస్తారో వాళ్ళే విన్నర్స్. ఇప్పుడు లెట్ సపోజ్ కస్టమర్కి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీరు యాడ్స్ రన్ చేయట్లేదు, ఎస్ఈఓ చేయట్లేదు, మీ వెబ్సైట్లో ఆ ఇన్ఫర్మేషన్ లేదు అంటే అసలు వేస్ట్. ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్క్ కాదు. ఎవరైతే వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లంకి మనం ఏమైనా సొల్యూషన్ ఇస్తున్నామా లేదా, మనల్ని ఎందుకు నమ్మాలి, మన దగ్గర వరకు ఎందుకు రావాలి, ఇలా ట్రస్ట్ బిల్డింగ్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి బిజినెస్ అవుతుంది. అంతేగాని నేను సోషల్ మీడియాలో 100 రీల్స్ పోస్ట్ చేశాను, నేను ఎస్ఈఓ చేశాను అండ్ వితౌట్ నోయింగ్ యూజర్ రిక్వైర్మెంట్ నువ్వు ఏం మార్కెటింగ్ చేసినా వేస్టే. నువ్వు వితౌట్ నోయింగ్ దేర్ రిక్వైర్మెంట్స్ నువ్వు ఎంత కంటెంట్ పోస్ట్ చేసినా అది జస్ట్ కంటెంటే అవుతుంది తప్పించి బిజినెస్ గ్రోత్ కాదు. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ని ఒక ఛానల్లా చూస్తారు. ఇది చాలా తప్పండి. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం చెప్తారంటే ఎస్ఈఓ చేయండి, మెటా యాడ్స్ రన్ చేయండి, గూగుల్ యాడ్స్ రన్ చేయండి, కంటెంట్ పోస్ట్ చేయండి, సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉండండి ఇలా చెప్తారు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సెక్షన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అనే అంటారు. సో ఇది చాలా తప్పు. సో ఇవంతా కంబైన్ చేస్తేనే అదే డిజిటల్ మార్కెటింగ్ ఛానల్. సో ఇప్పుడు లెట్ సపోజ్ ఒక యూజర్ మీ యాడ్ చూసారనుకోండి. ఆ యూజర్ మీ యాడ్ చూసి తర్వాత మీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కంటెంట్ చదివి సో తర్వాత ఓకే వీళ్ళు ట్రస్టా కాదా అని చెప్పేసి గూగుల్ రివ్యూస్ చూసి అక్కడ మీ గురించి పాజిటివ్గా ఉంది, కొంచెం మిక్స్డ్ థాట్స్ ఉన్నాయంటే మళ్ళీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ మీ వీడియోస్ చూసి అలా మీ బ్రాండ్ గురించి తెలుసుకుంటాడు. తర్వాత అప్పుడే మీ ప్రోడక్ట్ కానీ మీ సర్వీస్ కానీ తీసుకుంటాడు అంటే తీసుకోడు. మళ్ళీ ఓకే ఇదంతా తెలుసుకుంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ మీ యాడ్ అతనికి చూపించినప్పుడు మళ్ళీ అతను సేమ్ ప్రాసెస్ చేస్తే అక్కడ మీ మీద నమ్మకం వచ్చి మీ ప్రోడక్ట్ కానీ మీ సర్వీస్ కానీ తీసుకుంటాడు. సో ఈ ఎంటైర్ జర్నీనే కస్టమర్ జర్నీ అంటాం. సో ఈ కస్టమర్ జర్నీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ కస్టమర్ జర్నీలో ఒక టెక్నిక్స్. సో అందుకే ఇప్పుడున్న మార్కెటింగ్ సిచ్యువేషన్స్లో
ప్రతి ఛానల్ ఇంపార్టెంటే. మిక్స్డ్ ఛానల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఈ ఈ టైంలో అదే బిగ్గెస్ట్ స్ట్రాటజీ. సో ఎవరైతే ఈ స్ట్రాటజీని మాస్టర్ చేస్తారో వాళ్ళకి పక్కా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఈఓని తీసుకున్నాం. ముందు ఎస్ఈఓ అంటే ఎలా ఉండదంటే కంటెంట్ రాసినామా, కీవర్డ్స్ని టార్గెట్ చేసినామా, బ్యాక్ లింక్స్ ఇచ్చినామా, ఆర్టికల్స్ రాసినామా, ఇలా చేస్తే సరిపోయేది. ఇలా చేస్తే గూగుల్ ఫస్ట్ పేజ్లో వచ్చేవాళ్ళం. ఇప్పుడు 2026లో మన వెబ్సైట్ గూగుల్ ఫస్ట్ పేజ్లో రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన కంటెంట్ అనేది యూజర్తో రిలేటివ్గా ఉండాలి. అంటే మనం ఏదైతే పోస్ట్ చేస్తామో కంటెంట్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి అది ఆన్సర్గా ఉండాలి. తర్వాత ట్రస్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం ఏదో వెబ్సైట్ క్రియేట్ చేసి కీవర్డ్స్ని టార్గెట్ చేసినంత మటుకన్నా ర్యాంక్ అవ్వం. సో మనము ట్రస్ట్ ఫ్యాక్టర్స్ని బిల్డ్ చేసుకోవాలి. మన వెబ్సైట్ ట్రస్ట్ అనేసి గూగుల్కి తెలియజేసేలా చూడాలి. టెక్నికల్ ఎస్ఈఓ ఇక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ LLMs లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వచ్చాయి. వాటిలో మన వెబ్సైటు మన బ్రాండ్ గురించి రావడం కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ ట్రస్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటన్నిటినీ మనం ప్రాపర్గా చేస్తేనే మన వెబ్సైట్ని SERPలో ర్యాంక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. SEO అంటే ఏదో గూగుల్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మన వెబ్సైట్ని బిల్డ్ చేయడం కాదు. ఇప్పుడున్న దీంట్లో SEO అంటే మన వెబ్సైటు యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్కి ఆన్సర్గా ఉండాలి, ట్రస్ట్ని బిల్డ్ చేయాలి. మన సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ని వాళ్ళు ఒక బ్రాండ్గా ఫీల్ అయ్యి మన దగ్గర ఆ ప్రోడక్ట్ని తీసుకోవాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్నే ఇప్పుడు SEO అనేది క్లియర్ చేయగలుగుతుంది. అలానే సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా అంతే. బిఫోర్ ఎలా ఉండేదంటే నువ్వు ఏదన్నా కంటెంట్ పోస్ట్ చేసినావా, ఆ పోస్ట్ చేసినప్పుడు రీచ్, లైక్స్, కమెంట్స్ ఇవే మేజర్ రోల్ ప్లే చేసేవి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న టైంలో లెట్ సపోజ్ ఒక వీడియో పోస్ట్ చేసావు, దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ ఇంకో వీడియో పోస్ట్ చేసావు, దానికి 20,000 వ్యూస్ వచ్చాయి. కానీ ఆ 20,000 వ్యూస్ వచ్చిన వీడియోలో నీకు ఒక 50 ప్రాస్పెక్ట్ దొరికారు అండ్ 5 కన్వర్జన్ అయినాయి అనుకోండి. ఇక్కడ 1 M వచ్చిన వ్యూస్లో నీకు ఏం కన్వర్జన్ కాలేదు, ఏం ప్రాస్పెక్ట్ దొరకలేదు. ఇప్పుడు బిజినెస్కి రియల్ విన్నర్ ఎవరంటే ఆబ్వియస్లీ సెకండ్ వన్నే. ఎందుకంటే ఇక్కడ కన్వర్షన్ జరిగింది, అక్కడ కన్వర్షన్ జరగలేదు. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫస్ట్ నీ అటెన్షన్ వాళ్ళు చూడాలి, తర్వాత నిన్ను నమ్మాలి, తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అంటే ఏంటంటే ఫస్ట్ నీ బ్రాండ్ వాళ్ళు చూడాలి, తర్వాత నీ బ్రాండ్ వాళ్ళు గుర్తించాలి, తర్వాత నీ బ్రాండ్ పైన నీకు నమ్మకం నీ బ్రాండ్ పైన వాళ్ళకి నమ్మకం రావాలి, తర్వాత నీ ప్రోడక్ట్ కానీ నీ సర్వీస్ కానీ వాళ్ళు పర్చేస్ చేస్తారు. ఇప్పుడు AI గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది చెప్పేది ఏంటంటే AI అనేది డిజిటల్ మార్కెటింగ్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అనేసి. నిజంగా చెప్పాలంటే AI అనేది డిజిటల్ మార్కెటింగ్ని డిస్ట్రాయ్ చేయట్లేదు, ఇంకా ప్రొడక్టివిటీని పెంచుతుంది. AI ద్వారా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే యావరేజ్ మార్కెటర్స్ ఎవరుంటారో వాళ్ళు AI వల్ల ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు లెట్ సపోజ్ ఏదన్నా ఒక కంటెంట్ రాయాలంటే ముందు టైం పట్టేది. ఒక టాపిక్ తీసుకొని దానిపైన రీసెర్చ్ చేసి తర్వాత బ్లాగ్స్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే సినారియో, నీకు ChatGPTలో నీకు 100 కొద్ది టాపిక్స్ వస్తున్నాయి, నిమిషాల్లో ఇలా జనరేట్ చేస్తున్నాం కంటెంట్ని. సో ఇప్పుడు ఏమంటే ChatGPT AI టూల్స్ వల్ల నీకు ఇమేజెస్ జనరేట్ అయిపోతున్నాయి, వీడియోస్ వచ్చేస్తున్నాయి. అండ్ సో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో నీకు ఏదైతే టూల్స్ అవైలబుల్లో ఉన్నాయో నీ కాంపిటీటర్స్ కూడా అవే అవైలబుల్లో ఉన్నాయి. అందరూ కంటెంట్ రాయగలుగుతున్నారు, అందరూ ఇమేజెస్ జనరేట్ చేయగలుగుతున్నారు, అందరూ వీడియోస్ చేస్తున్నారు. సో అందరూ బెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అంటే ఎవరైతే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాళ్ళు దేనికోసం చూస్తున్నారు, వాళ్ళు మనల్ని నమ్మాలంటే ఏం చేయాలి, సో వాళ్ళకు మనం బెస్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, సో ఏవైతే రిక్వైర్మెంట్ కోసం చూస్తున్నారో ఎవరైతే వాటిని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏ బిజినెస్కైనా సరే ఒకే ఛానల్ పైన ఫోకస్ చేయొద్దండి. ఇప్పుడు లెట్ సపోజ్ మీరు SEO పైన ఫోకస్ చేస్తున్నారు, రేపు సడన్గా గూగుల్ వల్ల చాలా అప్డేట్స్ వచ్చి మీ SEO ర్యాంకింగ్స్ కానీ అంటే మీ పేజెస్ కానీ ఇంపార్టెంట్ పేజెస్ డ్రాప్ అయిపోయాయి అనుకోండి, మీ బిజినెస్ చాలా ఇబ్బంది అవుతుంది. అలానే మీరు మెటా, గూగుల్ యాడ్స్ పైన ఇలా ఫోకస్ చేస్తారనుకోండి, సడన్గా ప్లాట్ఫామ్లో ఏదైనా అల్గారిథం చేంజ్ అయినప్పుడు మీ బిజినెస్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇలా కాకుండా ప్రతి ఛానల్ పైన ఫోకస్ చేయండి. మీరు SEO పైన ఫోకస్ చేయాలి, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇలా ప్రతి మార్కెటింగ్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఇన్ కేస్ ఫ్యూచర్లో అప్డేట్స్ వచ్చినా, ఇన్ కేస్ అన్నిటిపైన ఒకేసారి అప్డేట్స్ రావు, ఒక్కొక్క ఛానల్ పైన సపరేట్గా వస్తాయి. అలా వచ్చినప్పుడు మీ బిజినెస్ అనేది ఇంపాక్ట్ కాకూడదు. సో దీన్నే మిక్స్ మార్కెటింగ్ అంటారు. దీంట్లో మీరు ప్రాపర్గా మాస్టర్ అవ్వాలి, మంచి స్ట్రాటజీస్ యూస్ చేసి
మీ బిజినెస్ని గ్రోత్ వైపు తీసుకెళ్ళాలి. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఛానల్ ఇంపార్టెంటే. ఐడియల్ కస్టమర్స్ అనేవాళ్ళు ప్రతి ఛానల్లోనూ ఉంటారు. సో ప్రతి ఛానల్లో మనకి ఇంపార్టెంట్. మిక్స్డ్ మార్కెటింగ్ అనేది 2026లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ నేను జీరో నుంచి డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే నేను ఈ 5 పాయింట్స్ పైన చాలా ఫోకస్ చేస్తాను. సో నేను 20 టూల్స్ నేర్చుకోను అండ్ 20 టూల్స్ కోసం, కొత్త టూల్స్ కోసం వెతకను. నేను మెయిన్గా ఫోకస్ చేసే పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి పొజిషనింగ్. అసలు నేను కస్టమర్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను. రెండోది ఏంటంటే వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ఐడియల్ కస్టమర్స్ అనేవాళ్ళు మన వెబ్సైట్కి వచ్చినప్పుడు వాళ్ళ క్వశ్చన్స్కి, వాళ్ళ ఏదైతే రిక్వైర్మెంట్ కోసం చూస్తున్నారో వాటికి ఆన్సర్ చేస్తున్నామా లేదా అనేసి నేను చూస్తాను. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్. ఈ కంటెంట్ సెక్షన్లో ఇన్ కేస్ ఎవరైనా మన వెబ్సైట్కి వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్గా చూసేది ఏంటంటే కంటెంట్. ఈ కంటెంట్లో మనం ఏంటి, మన బ్రాండ్ ఏంటి, ఎక్స్పర్టైజేషన్ దేనిపైన ఉన్నాయో అవి క్లియర్గా వాళ్ళకి తెలియాలి. సో మనం సో అని తెలియాలి. వాళ్ళు ఫీల్ అవ్వాలి, కస్టమర్స్ ఫీల్ అవ్వాలి, ఓకే దిస్ ఇస్ ద రైట్ బ్రాండ్ టు ప్రొసీడ్. వాళ్ళు ఫీల్ అయ్యేలా మనం చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఓన్ ఆడియన్స్. సోషల్ మీడియా ఫాలోవర్స్ కానీ లేదంటే ఏదైనా ప్లాట్ఫామ్స్లో ఆడియన్స్ కానీ మన వాళ్ళు కాదు. ఎవరైతే వెబ్సైట్కి వస్తారో వాళ్ళ డేటా మనం తీసుకోవాలి. వాళ్ళ డేటా మనం తీసుకునేసి మనకంటూ ఓన్ డేటాబేస్ని బిల్డ్ చేసుకొని వాళ్ళతో ఎప్పటికప్పుడు ఎంగేజింగ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు న్యూస్ లెటర్స్ కానీ ఈమెయిల్స్ కానీ సెండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ మార్కెటింగ్. పెయిడ్ మార్కెటింగ్ అంటే ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే పెయిడ్ మార్కెటింగ్ని స్టార్ట్ చేయాలి. లేదు చిన్న బిజినెస్ని పెద్ద బిజినెస్ చేసేస్తాం, ఏదైనా ప్రాబ్లమ్కి మేము సొల్యూషన్ ఇచ్చేస్తామంటే పెయిడ్ మార్కెటింగ్ వల్ల కాదు. నీ దగ్గర ఆఫర్ ఉన్నప్పుడు దాన్ని స్కేల్ చేయాలన్నప్పుడు మాత్రమే పెయిడ్ మార్కెటింగ్ యూజ్ చేయాలి. అందుకే డిజిటల్ మార్కెటింగ్ చాలా హార్డ్ అయింది. ఇప్పుడు యావరేజ్ మార్కెటర్స్కి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేయడం అండ్ ఏదైనా ఇమేజెస్, వీడియోస్ జనరేట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ప్రొడక్టివిటీ, టూల్స్ అవైలబిలిటీ, ప్రొడక్టివిటీ ఇది చాలా ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ దేనికోసమైతే చూస్తున్నారో, వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతున్నారో, మంచి స్ట్రాటజీస్ బిల్డ్ చేయగలుగుతున్నారో, కస్టమర్స్ జర్నీ ఫనల్స్ ఇలాంటివి మోడర్న్ మెథడాలజీస్ యూస్ చేసి కస్టమర్స్ని ఎవరైతే మన బ్రాండ్తో కనెక్టివిటీలో ఉంచగలుగుతున్నారో వాళ్ళకే ఇప్పుడు డిమాండ్ ఉంది. యావరేజ్ మార్కెటర్స్కి అసలు డిమాండ్ లేదు. ఎందుకంటే సో మీరు ఏదైనా సరే స్ట్రాటజీగా థింక్ చేసి మన బ్రాండ్కి ఆడియన్స్ని కనెక్ట్ చేయించాలి. అలా చేయనప్పుడు నేను ఏదో వర్క్ చేస్తున్నాను, నేను తీసుకున్న జీతానికి నేను వర్క్ చేస్తున్నాను, నేను థింక్ చేయలేను, నాకు స్ట్రాటజీ రాదు, నేను గ్రోత్ ఇప్పించలేను, నేను జస్ట్ యాడ్స్ రన్ చేయగలుగుతా, నేను జస్ట్ మీరు ఏదైతే వర్క్ ఇస్తారో దాన్ని చేయగలుగుతా అంటే అలాంటి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది అస్సలు సూట్ కాదు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, నీకు డిజిటల్ మార్కెటింగ్లో ప్లాట్ఫామ్స్ మారచ్చు, టూల్స్ మారచ్చు అండ్ మనం చేసే స్ట్రాటజీస్ రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతుండొచ్చు. కానీ ఐడియల్గా ఉండేది ఏంటి అంటే కస్టమర్ సైకాలజీ. ఎవరైతే కస్టమర్ పల్స్ని పట్టుకుంటారో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంటే మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో కస్టమర్ పెయిన్ పాయింట్స్ పట్టుకోవాలి. మనం ప్రొవైడ్ చేసే సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ కస్టమర్ పెయిన్ పాయింట్ పట్టుకునేసి వాళ్ళకి మనం ఈ ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయగలుగుతాం, వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతాం, ఎలా వాళ్ళతో మన బ్రాండ్ని కనెక్ట్ చేయగలుగుతాం. ఇలా ఎవరైతే థింక్ చేస్తారో, ఇలా ఎవరైతే కొత్త కొత్త స్ట్రాటజీస్తో వస్తారో, కొత్త కొత్త ఫనల్ క్రియేట్ చేసుకుంటూ వస్తారో, ఇలా ఎవరైతే కమ్యూనిటీని బిల్డ్ చేసి కస్టమర్కి ఆ బ్రాండ్కి రిలేషన్షిప్ ఎవరైతే క్రియేట్ చేయగలుగుతారో వాళ్ళకి బిజినెస్లో గ్రోత్ ఉంటుంది. వాళ్ళే పర్ఫార్మెన్స్ మార్కెటర్ అవ్వగలుగుతారు. వాళ్ళే మంచిగా బిజినెస్ని ముందుకి గ్రోత్లో డ్రైవ్ చేయగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా, ఏ టాపిక్ పైన డౌట్ ఉన్నాయా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను ఆ టాపిక్ పైన. సో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బై.